పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను కూడా ఇంట్లో పిండి లేకున్నా అని చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినా. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటే ఒక ఆమె పూరి చేసినా అని వీడియో పెట్టింది. అది చూడగానే నాకు కూడా తినబుద్దయింది. చేద్దామని పూరి పిండి తీసుకురాపో అని మా ఆయనకు చెప్తే ఇంట్లో ఉంది కదా అన్నాడు. అది గోధుమ పిండి పూరి పిండి కాదు తీసుకురాపో అన్నా. ఏమన్నాడో తెలుసా? చేసేయి లేకపోతే లేదు అన్నాడు ఒకటే మాట. దెబ్బకి ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ తీసుకొని నేనే చక్కగా షాప్‌కి పోయినా. మాకు షాప్స్ దగ్గరలోనే ఉంటాయి. అక్కడికి పోయినాక ఏమైందంటే ఫస్ట్ ఒక షాప్‌లో అడిగినా లేదు అన్నాడు. పక్కనే ఇంకొకటి ఉంటది. అక్కడ అడిగినా అక్కడ కూడా లేదన్నాడు. ఇంకా రిటర్న్ వెళ్దాం అనుకున్నా. ఆ పక్కనే ఇంకొక షాప్ ఉంటది. అక్కడ అడిగి వెళ్దాం అనుకున్నా ఇంకా. నా అదృష్టమేమో అక్కడ నాకు సరిపోయేంతనే జస్ట్ 600 గ్రాములు మాత్రమే ఉంది. నేను ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చి ఇంకా పిండి పిసికి పూరీలు చేద్దామని ప్రెస్ మిషన్‌తో చేద్దామని చూసినా. దానికేమో ఆ మొల అనేది ఊడిపోయింది. అసలు ఇప్పటివరకు చూడలేదు. ఇప్పుడు చూసినా కూడా దొరకలేదు. ఇంక అందుకే పీట మీద పెట్టేసి అయితే చపాతీలు లెక్క తాల్చేసిన. నేను పూరీలు స్టార్ట్ చేసేటప్పుడే చెప్పిన కర్రీ సరిపోతదో లేదో అంటే ఉన్న కాడికి జాలులే సరిపోతది. ఇప్పుడు ఏమొద్దు అని అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నేను ఇక్కడ పని చెప్తాను అని. అట్లా ఉంటది మా సార్‌తోని. ఇంకా తినేటప్పుడు ఏమన్నాడో తెలుసా? పూరీలు బాగున్నాయి. కర్రీ ఏమో సరిపోయేలా లేదు అన్నాడు. కావాలి అని పని మాత్రం చెప్పొద్దు. ఇంకా కొంచెం పల్లి చట్నీ ఉంటే దాంతో సరిపెట్టేసా. మీ వారు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. అలాగే లైక్